పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన 61,687 ఓట్ల మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఇవి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు, వారి మెజార్టీ వివరాలు. ఇక ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఈ మొత్తం లోక్సభ స్థానాల వారికి గెలిచిన అభ్యర్థులు ఎవరు, వారి మెజార్టీ ఏంటో మనం చూద్దాం. ఒకసారి 25 నియోజకవర్గాల వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు గెలిచారు. రామ్మోహన్ నాయుడు మెజార్టీ 3,27,901 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్ నాయుడు టీడీపీకి విజయాన్ని సమకూర్చారు. తనుజారాణి అరకు నుంచి వైసీపీకి విజయాన్ని అందించారు. తనుజారాణి మెజార్టీ 50,580 ఓట్ల మెజార్టీతో వైసీపీకి విజయాన్ని అందించారు. కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 2,49,351 ఓట్ల మెజార్టీని అప్పలనాయుడు సాధించారు. శ్రీభరత్ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 5,04,247 ఓట్ల మెజార్టీని భరత్ తన ఖాతాలో వేసుకున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీకి విజయాన్ని అందించారు. 2,96,530 ఓట్ల మెజార్టీని సీఎం రమేష్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి తన ఖాతాలో వేసుకున్నారు. మిగిలిన లోక్సభ సెగ్మెంట్ల వివరాలు కూడా మనం చూద్దాం. కోస్తాంధ్ర స్థానాలు మనం చూస్తున్నాం. నెల్లూరు చూద్దాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. 2,45,902 ఓట్ల మెజార్టీతో ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. శ్రీకృష్ణ దేవరాయలు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ ఎంపీగా గెలిచారు. ఈసారి టీడీపీలోకి వచ్చి టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు శ్రీకృష్ణదేవరాయలు. 1,59,729 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా 50,199 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 3,44,695 ఓట్ల మెజార్టీని పెమ్మసాని సాధించారు. ఇక తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 2,08,031 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేసినేని చిన్ని విజయవాడ నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. అన్నదమ్ముల మధ్య జరిగిన పోరులో కేసినేని చిన్ని టీడీపీకి విజయాన్ని అందించారు. 2,82,085 ఓట్ల మెజార్టీని సాధించారు. ఇక శ్రీనివాసవర్మ నర్సాపురం నుంచి శ్రీనివాసవర్మ బీజేపీకి విజయాన్ని అందించారు. 2,76,802 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి కాకినాడ లోక్సభ సెగ్మెంట్ నుంచి జనసేనకు విజయాన్ని అందించారు. ఉదయ్ శ్రీనివాస్ 2,29,491 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహేష్ యాదవ్ ఏలూరు లోక్సభ సెగ్మెంట్ నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 1,81,857 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గంటి హరీష్ అమలాపురం నుంచి గెలుపొందారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 3,42,196 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు గంటి హరీష్. బాలశౌరి మచిలీపట్నం నుంచి జనసేనకు విజయాన్ని అందించారు. 2,23,179 ఓట్ల మెజార్టీని అందించారు. పురంధేశ్వరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. 2,39,139 ఓట్ల మెజార్టీతో గెలిచి బీజేపీకి విజయాన్ని అందించారు పురంధేశ్వరి. ఇక రాయలసీమలో చూద్దాం. రాయలసీమలో చూస్తే మొత్తం రాయలసీమలో 8 లోక్సభ సెగ్మెంట్స్ ఉన్నాయి. బైరెడ్డి శబరి నంద్యాల లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 1,11,975 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు బైరెడ్డి శబరి. అవినాష్ రెడ్డి కడపలో అవినాష్ రెడ్డి మరోసారి విజయాన్ని సాధించారు. వైసీపీకి విజయాన్ని అందించారు. 62,695 ఓట్ల మెజార్టీని అవినాష్ రెడ్డి సాధించారు. కర్నూలు నుంచి నాగరాజు గెలుపొందారు. టీడీపీకి విజయాన్ని అందించారు. కర్నూలు లోక్సభ సెగ్మెంట్ నుంచి 1,11,298 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గురుమూర్తి మరోసారి తిరుపతి నుంచి వైసీపీకి విజయాన్ని అందించారు. డాక్టర్ గురుమూర్తి
14,569 ఓట్ల మెజార్టీతో వైసీపీకి విజయాన్ని అందించారు. అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 1,88,555 ఓట్ల మెజార్టీని లక్ష్మీనారాయణ సాధించారు. మిథున్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందించారు. రాజంపేట నియోజకవర్గం నుంచి 76,071 ఓట్ల మెజార్టీని సాధించి వైసీపీకి విజయాన్ని అందించారు. బీకే పార్థసారథి హిందూపురం లోక్సభ సెగ్మెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 132,427 ఓట్లను మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఇక దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 2,20,479 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా అభ్యర్థులు సాధించిన వివరాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా లోక్సభ అభ్యర్థులు సాధించిన విజయాలు, వాళ్ళు సొంతం చేసుకున్న మెజారిటీ వివరాలు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు రోహిత్. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు